జిల్లా వెంకటాపురం మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థి తాటి సరస్వతి బ్యాట్ గుర్తుకు ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని సోమవారం మంత్రి సీతక్క వెంకటాపురం పంచాయతీ ఎన్నికల ప్రచార ర్యాలీకి హాజరు కావడంతో గ్రామాల నుండి అన్ని పంచాయతీలు, వార్డు మెంబర్లు, సర్పంచులు, పార్టీ కార్యకర్తలు, పార్టీ శ్రేణులు, ప్రజలు భారీగా తరలి రావడంతో శివాలయం సెంటర్ నుండి అంబేద్కర్ సెంటర్ వరకు భారీగా జన దిగ్బంధం ఏర్పడింది. అనంతరం మంత్రి సీతక్క మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అభివృద్ధి పథకాలు ప్రవేశపెట్టడం జరిగింది. ఇందిరమ్మ ఇల్లు, ఉచిత కరెంట్, సన్నబియ్యం, రేషన్ కార్డులు, ఆరోగ్యశ్రీ పథకం ద్వారా 10 లక్షల రూపాయల పెంపు, రైతులకు రుణమాఫీ, మహిళలకు వడ్డీ లేని రుణాలు, రైతు భరోసా మరెన్నో పథకాలు అమలు చేయడం జరిగింది. ఏజెన్సీ ప్రాంతమైన వెంకటాపురం మండల ప్రజల కోరిక మేరకు సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి రోడ్డుపై సెంటర్ లైటింగ్, డ్రైనేజ్లు, సీసీ రోడ్లు మరెన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపడతానని హామీ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, పిఎస్సిఎస్ చైర్మన్ చిడం మోహన్ రావు, బాలసాని వేణు, మాజీ జెడ్పీటీసీ పాయం రమణ, మండల అధ్యక్షులు సయ్యద్ హుస్సేన్, మాన్యం సునీల్, చిడం శివ తదితరులు పాల్గొని తాటి సరస్వతిని భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలకు తెలియపరిచారు.